హే గాయ్స్, నేను మీకు వస్తూ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చేసాం రామోజీ ఫిల్మ్ సిటీకి. సుమారుగా 1600 ఎకర్స్లో ఉన్న వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో అయిన రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాం ఈరోజు మనం. టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఒక బస్సు ఉంటుంది. ఈ బస్సే మనల్ని ఫిల్మ్ సిటీ లోపలికి తీసుకువెళ్తుంది. ఈ వీడియోలో రామోజీ ఫిల్మ్ సిటీలోని కొన్ని ఫిల్మ్ సెట్స్, లొకేషన్స్ అండ్ ఆల్సో బాహుబలి సెట్ని కూడా చూపించబోతున్నాను. సో వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ బస్ మనల్ని యురేకా అనే ఈ స్పాట్ దగ్గర దింపేస్తుంది. ఇదే రామోజీ ఫిల్మ్ సిటీ టూర్కి స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండింగ్ పాయింట్ కూడా. ఇప్పుడు మనం ఎక్కిన ఈ బస్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఈ ఫిల్మ్ సెట్స్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ బస్సులో ఉన్న ఈ హోస్ట్ మనకి ఇక్కడ ఉన్న ఈ ఫిల్మ్ సెట్స్ని, గార్డెన్స్ని, బిల్డింగ్స్ని, ఈ లొకేషన్స్ని ఏ సినిమాల్లో ఏ సీన్లో వాడారు, ఎలా వాడారు అన్నది మనకి క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది బయట నుంచి చూడడానికి ఢిల్లీ మొఘల్ గార్డెన్ లాగా, లోపలేమో మైసూర్ గార్డెన్ లాగా ఉంటుందంట. ఇవన్నీ కూడా మల్టీపర్పస్ సెట్స్. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వాడతారు, ఒక్కొక్కలా చూపిస్తారు. పుష్ప సినిమాలో వాడిన లొకేషన్. వీటిలో కొన్ని బాలీవుడ్ సినిమాస్ లో వాడిన లొకేషన్స్. ఇక్కడే దసరా సినిమా షూటింగ్ అండ్ వేరే సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఇది రాజస్థాన్ లో ఉన్న ఒక కోట సెట్. తెలుగు తమిళ్ ఇదే చంద్రముఖి లాంటి ఫేమస్ హారర్ ఫిల్మ్స్ లో చూపించిన సెట్. ఇది కూడా ఒక మల్టీపర్పస్ బిల్డింగ్. ఒకసారి స్కూల్ లా, ఒకసారి బిల్డింగ్ లా చూపిస్తారు. ఇక్కడే జనతా గ్యారేజ్ మూవీలోని కొన్ని సీన్స్ అండ్ ఆల్సో బాలీవుడ్ మూవీ అయిన రబ్ దే బనాది జోడీ మూవీలోని కొన్ని సీన్స్ కూడా ఇక్కడే రికార్డ్ చేశారట. तो यहाँ से तुरंत मुंबई भी जाना है तो देखिए लेफ्ट में गेटवे ऑफ इंडिया मुंबई मुंबई to Agra only 2 minutes walkable distance. నడుచుకుంటూ వెళ్ళి రావచ్చు అనమాట. ప్రపంచాన్ని మొత్తం చూసేయచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడే దబాంగ్ మూవీ అండ్ మన ఫేవరెట్ పిఎస్పీకే గారి గబ్బర్ సింగ్ మూవీలోని కొన్ని సీన్స్ కూడా ఈ లొకేషన్స్ లోనే రికార్డ్ చేశారు. చూసారా, మన ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్స్ లో ఒకరైన జగపతి బాబు గారు ఈ రోజు మనకు కనిపించారు ఇక్కడ. విన్నారా, ఇక్కడ బస్సులో ఇంకొక సెలబ్రిటీ కూడా ఉన్నారని చెప్పి సడన్ గా నా వైపు చూపించారు. నేనైతే షాక్ అయిపోయాను, అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా నా గురించి చెప్పారు, పాపులర్ యూట్యూబర్ అని చెప్పేసి, జూనియర్ కేసీఆర్ వీడియోస్ అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ బస్ దిగాక కూడా చాలామంది మాట్లాడారు అండ్ సెల్ఫీస్ కూడా దిగారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఇంకా అంతకుమించి ఏం కావాలి చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసాం భాగవతంకి. ఇదే మహాభారతం సెట్ అనమాట. ఇక్కడ మహాభారతంలో జరిగిన కొన్ని సన్నివేశాలను ఇలా సెట్ రూపంలో అమర్చారు.
ఇది చూసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫేక్ రైల్వే స్టేషన్ సెట్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఒక సైడ్ ఏమో ట్రైన్ స్టేషన్, ఇంకో సైడ్ ఏమో విలేజ్ లాగా. సరే ఫ్రెండ్స్, మేము రామోజీ ఫిల్మ్ సిటీని విజిట్ చేసి ఇంచుమించు 6 to 7 years అయిపోతుంది. అండ్ ఈ బాహుబలి సెట్ పెట్టాక ఇదే ఫస్ట్ టైం మేము రావడం ఇక్కడికి. సో ఇప్పుడు మనం ఫైనల్గా బాహుబలి సెట్లోకి వెళ్తున్నాం, మహాష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నాం. మహాష్మతి సామ్రాజ్యం యొక్క ఎంబలం, సింబల్. ఫ్రెండ్స్, ఇదే మనకి సినిమాలో చూపించిన మహాష్మతి కోట మ్యాప్. చుట్టూరా ఫొటోస్, డ్రమ్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇప్పుడు మనది మెయిన్ ఎంట్రన్స్ లో వెళ్ళిపోతున్నాం. ఈ బాబాయ్ పెద్ద ఎంట్రన్స్. చూసారా, మహాష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయిన వెంటనే ఎంట్రన్స్ లో పెద్ద పెద్ద ఏనుగులు. బాహుబలిలో ఉన్న గుర్రాల స్టాచ్యూ, దూరంగా ఎవరు వస్తున్నారో చూడడానికి బాహుబలి 2లో మన బల్లాల దేవుడు వాడిన ఒక బైనాకర్స్ లాంటి పెద్ద మెషిన్ ఉంటుంది కదా, సో అది కూడా ఉంది ఇక్కడ. యుద్ధం జరిగేటప్పుడు వాడారు అనుకుంటే దీన్ని. సో ఇటు పక్కకు వచ్చినట్లయితే మూవీలో అనుష్క గారిని బంధించిన అండర్ గ్రౌండ్ కేవ్స్ కూడా ఉంది ఇక్కడ. సో రండి వెళ్దాం. కౌస్తుభుని బంధించిన బల్లాల దేవుడు. సెట్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మ్యాక్సిమం సినిమాలో వాడినవే. అండ్ కొన్ని ప్రాపర్టీస్ మాత్రం విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి సపరేట్గా తయారు చేపించి పెట్టారు. అండ్ ఇక్కడే బాహుబలి షూట్ సుమారుగా 600 days చేశారు. ఇప్పుడంటే సెట్ చుట్టూరా కూడా ఖాళీగానే ఉంది, కానీ మూవీ షూట్ చేసే టైంలో మాత్రం చుట్టూరా బ్లూ స్క్రీన్స్ని, గ్రీన్ స్క్రీన్స్ని ఫిక్స్ చేసి అప్పుడు షూట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల చుట్టూరా విజువల్ ఎఫెక్ట్స్ని ఈజీగా క్రియేట్ చేయగలం. అంటే చుట్టూరా ఇంకా ఏవో రాజ్యాలు ఉన్నట్లాగా పెద్ద సామ్రాజ్యంగా ఇంకా విజువల్గా క్రియేట్ చేసి మనకి మూవీలో చూపిస్తారు. చూసారా, ఈ ఏనుగు ప్రతి డీటెయిల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మన చెక్కనంటే మరి అది అట్లుంటుంది. మూవీలో వాడిన చూపించిన శివలింగాలు ఇవి. ఫ్రెండ్స్, ఇది సాహోరే బాహుబలి సాంగ్లో వాడిన రథం ఇది. మూవీలో చూపించిన బుల్ లాంటి బుల్స్ని కొన్ని ఇక్కడ పెట్టారు తయారు చేసి. ఇదే బాహుబలి రథం. అండ్ పక్కన బలాల దేవుని సగం విరిగిపోయిన విగ్రహం. ఇప్పుడు మనం మహాష్మతి సామ్రాజ్యం సింహాసనం దగ్గరికి వెళుతున్నాం. ఇక్కడేమో యారోస్ వేసేది మెషిన్, ఏమో సగం ఇరిగిపోయిన బల్లాల దేవుడి విగ్రహం.
KFC ఫుడ్ కోర్ట్ ఇది ఒకటి పెట్టారు. సో ఈ బాహుబలి ఫుడ్ కోర్ట్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. సో ఇక్కడ ఉన్న మాస్టర్ చెఫ్, మేనేజర్స్, ఓనర్ నాతో మాట్లాడారు అండ్ నాతో సెల్ఫీస్ కూడా దిగారు. వాళ్ళకి వచ్చిన వీడియో బయట కూడా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మరి ఇది ఫ్రెండ్స్, ఈనాటి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేసేయండి. అండ్ నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా వస్తుంది. అందులో కొన్ని ఫేక్ సెట్స్, VFX ఎలా తయారవుతుంది అండ్ ఆల్సో రకరకాల బర్డ్స్ని కూడా చూపిస్తాయి. సో డోంట్ మిస్ ఇట్. ఇట్స్ మీ యువర్ కౌస్తుబ్. సీ ఇన్ మై నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.